హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమంతాస్ వరల్డ్. మీకు ఎప్పుడైనా ఒక మంచి స్వీట్ తినాలనిపించినప్పుడు, లేదా మన ఇంటికి అనుకోకుండా బంధువులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్వీట్ తయారు చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా తయారైపోయే స్వీట్ అండి ఇది. అదేంటంటే బెల్లం సేమియా పాయసం. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత స్వీట్ కదా, చాలా స్వీట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ముందుగా పెనంలో కొంచెం గీ వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో నేనైతే ఒక గుప్పెడు బాదం పప్పు అయితే వేయించుకుంటున్నాను. ఇది చిటపటలాడే వరకు వేయించాలి. ఇవి మనకి బాగా వేగాయో లేదో తెలియాలంటే మధ్యలో పగులుతాయి. అదే నెయ్యిలో మనము ఇంకొక గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకోవాలి. గుప్పుడే వేసుకోవాలని లేదండి, మన ఇష్టం. నట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది, తక్కువైనా వేసుకోవచ్చు. మళ్ళీ మనము ఇవి వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని మనం ఈ సేమియా పూస దోరగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సూపర్ మార్కెట్లో మనకి ఆల్రెడీ వేయించిన సేమియా పూస కూడా దొరుకుతుంది. అదైతే మళ్ళీ ప్రత్యేకంగా వేయించిన అవసరం లేదు. ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని అందులో ఒక గ్లాసుడు వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేను తీసుకున్నది కూడా ఒక గ్లాసుడు తీసుకున్నాను ఈ సేమియా పూస. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. వాటర్లో అయితే ముందు ఉడికించుకోవాలి. లేదు అంటే అది సేమియా తొందరగా గట్టిపడిపోతుంది అన్నమాట, చిక్కగా. ఇలా చూడండి. ఇప్పుడు నేనైతే ఒక కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. ఈ సగ్గుబియ్యం వేయడం వల్ల దానికి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది అన్నమాట. బెల్లం వేస్తాం కదా, చాలా బాగుంటుందండి. అవి వేసి బాగా ఆల్రెడీ 2 గంటలు నానబెట్టుకున్నాను నేను సగ్గుబియ్యం. అవి వేసుకొని అవి ఉడికిన తర్వాత ఈ సేమియా పోసి కూడా అందులో వేసేసుకొని ఉడికినివ్వాలి. ఆ రెండు బాగా ఉడికిపోయిన తర్వాత టేస్ట్ ఏదైనా స్వీట్ చేసామంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. చిటికెడు సాల్ట్ వేసుకొని అప్పుడు మనం బెల్లం తరిగి పెట్టుకున్నాం కదా, ఈ బెల్లాన్ని అయితే మనకి స్వీట్కి తగినట్లుగా వేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. బెల్లమే కాబట్టి కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అందులో చూడండి, ఈ నట్స్ వేయించుకొని పెట్టుకున్నాం కదా, నేను జీడిపప్పు అయితే అలా వేసేసుకున్నాను. ఈ బాదం పప్పు అయితే కొంచెం చితక దంచుకోవాలి. దంచుకొని పలుకుల్లా ఉండేలాగా చేసుకోవాలన్నమాట. అవి కూడా అందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు లీటర్ పాలు అయితే వేసుకున్నాను. తర్వాత ఇలాచీ పౌడర్ దంచేసుకొని అందులో వేసుకోవాలి. ఫ్లేవర్ అయితే రెట్టింపు అవుతుంది అన్నమాట ఇలాచీ పౌడర్ వేసేసరికి. మనం అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక ఫైనల్గా మనము పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఆ పచ్చి కొబ్బరి తురుముని వేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.